హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ సవి హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏంటంటే బైనరీ ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. అయితే బైనరీ ఆపరేటర్స్లో ఆల్రెడీ మనం అర్థమెటిక్ ఆపరేటర్ గురించి, అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి, అలాగే కంపారిజన్ ఆపరేటర్స్ గురించి, లాజికల్ ఆపరేటర్స్ గురించి ఇన్ డెప్త్గా మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ రోజు మనం వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు మీకు వచ్చేసిందంటే బైనరీ ఆపరేటర్స్ గురించి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది, ఓకేనా. బికాజ్ ఎందుకంటే ఈ ఆపరేటర్స్ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం వచ్చేసి వైల్ కోడ్ రాసేటప్పుడు అప్పుడు మీకు వచ్చేసిందంటే ఏ ఆపరేటర్ మనకి ఎలా వర్క్ అవుతుందో కానీ ప్రాపర్గా తెలిస్తే కన్ఫామ్గా మనం కోడ్ వచ్చేసిందంటే చాలా ఎఫిషియెంట్గా రాయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అనగానే మనకు వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్ కింద ఏమేమి వస్తాయో కూడా మనకు తెలియాలి ఫ్రెండ్స్, ఓకేనా. మనకు వచ్చేసి ఇక్కడ ఏం వస్తాయంటే బిట్ వైజ్ అండ్ కానీ బిట్ వైజ్ ఆర్ కానీ, లేకపోతే మనకు వచ్చేసి క్యాప్ కానీ, అలాగే నెక్స్ట్ నగేషన్ కానీ, అలాగే మనకు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ కానీ, రైట్ షిఫ్ట్ ఆపరేటర్ కానీ, అలాగే అన్సైన్డ్ ఆపరేటర్ కానీ. సో ఇవి మనకు వచ్చేసి ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ కింద మనకు వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి అంటే ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, అప్పుడు మీకు వచ్చేసి అంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసిందంటే ఒక రెండు వేరియబుల్స్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10, అలాగే ఇంట్ బి ఈక్వల్ టు 15, ఓకేనా. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసిందంటే బిట్ వైస్ ఆపరేటర్స్ మనం కానీ పర్ఫామ్ చేయాలంటే పక్కా మనకు వచ్చేసి బైనరీ కోడ్స్ తెలియాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనం వచ్చేసి బిట్ వైస్ ఆపరేటర్ అనేది ఇక్కడ చాలా ఎఫిషియెంట్గా మనం ఇక్కడ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసిందంటే ఇక్కడ మనం వచ్చేసి బైనరీ కోడ్ కూడా ఎలా అప్లై చేయాలి అనే డౌట్ మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి మనకు వచ్చేసి అంటే ఇక్కడ చాలా కోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, లైక్ 8421 కానీ, అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే 421 కానీ. వీటి ప్రకారం మనం వచ్చేసిందంటే కోడ్స్ అనేవి ఇక్కడ మనం పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసిందంటే 421 అంటే మనకు వచ్చేసి అప్ టు 7 వరకు ఉంటే మనం 421 కోడ్ వాడుకోవచ్చు. 8421 అంటే అప్ టు మనకు వచ్చేసిందంటే 15 వరకు ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేసి 8421లో 82 ఉంది. సో అవి మనకు వచ్చేసి 10కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఎక్కడైతే మనం వచ్చేసిందంటే అనుకుంటున్నామో అక్కడ మనం 1 రీప్లేస్ చేసుకుంటాం, రిమైనింగ్ బిట్స్ అన్ని మనం వచ్చేసి జీరోస్ రీప్లేస్ చేసుకుంటాం. సో 1010, కరెక్టా. ఇది మనకు వచ్చేసి బైనరీ కోడ్ ఫర్ 10. అలాగే నెక్స్ట్ 15కి చెప్పండి ఫ్రెండ్స్, బైనరీ కోడ్ ఎంత? 1111, కరెక్టా. సో ఇవి మనకు వచ్చేసిందంటే బైనరీ కోడ్స్ 10కి, అలాగే మనకు వచ్చేసి 15కి, ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసింది అంటే ఇక్కడ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేద్దాం ఫ్రెండ్స్. ఏ అండ్ బి. ఇప్పుడు మనకు వచ్చేసి ఏ అండ్ బి అంటే మనకు వచ్చేసి ఏమొస్తుంది అవుట్పుట్ అనేది. ఇక్కడ మనం వచ్చేసిందంటే ఆల్రెడీ నేను చెప్పాను, అండ్ ఆపరేషన్ అంటే మనకి ఎలా పర్ఫామ్ అవుతుంది. బోత్ కండిషన్స్ ట్రూ అయితే మనకు వచ్చేసి ఇది ట్రూ, లేకపోతే మనకు వచ్చేసిందంటే ఫాల్స్, కరెక్టా. సో కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేసి 11 అంటే ఎంత? 1. అలాగే నెక్స్ట్ 01 అంటే 0. అలాగే నెక్స్ట్ 11 అంటే 1. అలాగే నెక్స్ట్ 01 అంటే 0, కరెక్టా. సో ఇది మనకు వచ్చేసి ఏంటంటే వచ్చే అవుట్పుట్ ఫైనల్ గా. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనం ఎలా చేసామని. జస్ట్ ఈ బిట్స్ మనం కంపేర్ చేసినాం అంతే, ఓకేనా. సో ఇప్పుడు 1010 అంటే మనకు అవుట్పుట్ ఎంత? 10, కరెక్టా. అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే ఆర్ ఆపరేషన్ కూడా వాడుదాం. ఏఆర్బి. ఇప్పుడు మనకు వచ్చేసి ఆర్ ఆపరేషన్ అంటే మనకి ఎలా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకటి మనకు వచ్చేసిందంటే అట్లీస్ట్ ఒక బిట్ మనకు వచ్చేసిందంటే ట్రూ అయినా, ఐ మీన్ ఒక కండిషన్ ట్రూ అయినా ఇట్ ఇస్ ట్రూ, కరెక్ట్. సో ఆల్రెడీ మనం వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ లో ఇటు గురించి డిస్కస్ చేసాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 111, అలాగే నెక్స్ట్ 01 1, అలాగే 11 1, అలాగే 01 1. సో ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఎంత ఫ్రెండ్స్? 15, కరెక్టా. సో అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే క్యాప్. క్యాప్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనకు వచ్చేసిందంటే జస్ట్ ఎక్స్ఆర్ ఆపరేషన్ లెక్కన మనకి ఇక్కడ వర్క్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసిందంటే ఏ క్యాప్ ఏ క్యాప్ 2 అన్నా ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసిందంటే ఏ వాల్యూ ఎంత? సో ఏ వాల్యూ వచ్చేసి 10 అంటే 1010, కరెక్టా. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఏం వాడానంటే క్యాప్ 2. 2 అంటే మనకు వచ్చేసి బైనరీ కోడ్ ఏం రాస్తాం ఫ్రెండ్స్? 010010, కరెక్టా. సో ఇప్పుడు దీనికి మనం వచ్చేసిందంటే ఇక్కడ ఆపరేషన్ వాడుతాం. ఇక్కడ వచ్చేసిందంటే మనకు వచ్చేసి రెండు ట్రూ అయినా మనకు వచ్చేసి ఫాల్స్, అలాగే రెండు ఫాల్స్ అయినా మనకు వచ్చేసి ఫాల్స్. either ఒక బిట్ మాత్రం ట్రూ అయిందంటే దట్ ఈస్ కాల్డ్ మనకి ట్రూ ఫ్రెండ్స్, ఓకేనా.
ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ 1 0, సో కాబట్టి 1. అలాగే నెక్స్ట్ వచ్చేసి 0 0, 0 0 అన్నప్పుడు జీరోనే. అలాగే నెక్స్ట్ వచ్చేసి 1 1 అన్నప్పుడు జీరో. అలాగే 0 0 0. ఓకేనా? సో అంటే మనకు వచ్చేసిందంటే రెండు కానీ వన్స్ కానీ అయితే జీరో, రెండు జీరోస్ అయినా జీరో. కానీ ఒక బిట్ వన్, ఒక బిట్ జీరో కానీ ఉండిందంటే వన్. ఓకేనా? సో జస్ట్ రివర్స్ ఆపరేషన్ ఫ్రెండ్స్, అంతకని ఏం లేదు ఎక్స్ఆర్. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 2 power 0, 2 power 1, 2 స్క్వేర్, అలాగే 2 క్యూబ్. సో అవుట్పుట్ ఎంత ఫ్రెండ్స్? 8. సో అలాగే మనకు వచ్చేసి ఏంటంటే ఆ, మనకు వచ్చేసి ఏ క్యాప్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వచ్చేసి నగేషన్ గురించి కూడా చూద్దాం. సో నగేషన్ ఆఫ్ ఏ అన్నప్పుడు మనకు ఇక్కడ అవుట్పుట్ ఏంటి ఫ్రెండ్స్? ఒకటి మనకు వచ్చేసి నగేషన్ ఆపరేషన్ వాడినప్పుడు, నగేషన్ ఆపరేషన్ మనకి ఇక్కడ వాడామంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ కానీ ఉండిందంటే అది వచ్చేసిందంటే నెగిటివ్ వాల్యూ కన్వర్ట్ అవుతుంది, నెగిటివ్ ఉంటే మనకు పాజిటివ్ కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 10 ఉంది కాబట్టి -11. అలాగే -11 ఉంటే 10 అని చెప్పేసి మనకు కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? మీకు ఇన్ డెప్త్ గా కావాలంటే ఫ్రెండ్స్ వెళ్ళేసి గూగుల్లో సెర్చ్ చేయండి, అప్పుడు మీకు వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. బికాజ్ ఇక్కడ మనం వచ్చేసి అంటే చాలా ఆపరేషన్స్ ఇక్కడ మనం పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. బట్ కానీ మీకు సింపుల్ గా గుర్తుండడానికి నేను వచ్చేసి అంటే ఈ సింపుల్ లాజిక్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఎంత? -11. కరెక్టా? సో అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అలాగే రైట్ షిఫ్ట్ ఆపరేటర్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ 1. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఏంటా, ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఒక బిట్ అనేది జస్ట్ ఒక ముందర జరుగుతుంది ఫ్రెండ్స్, అంతకన్నా ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసిందంటే 10 10. సో జస్ట్ నేను వచ్చేసిందంటే ఈ 5 zeros మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఒక బిట్ అనేది మనకేం జరుగుతుంది, జస్ట్ మనకు వచ్చేసిందంటే లెఫ్ట్ కి షిఫ్ట్ అవుతుంది, ఇంకా అంతకన్నా ఏం లేదు ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? 0 0 0. సో 1 0 1 0. కరెక్టా? సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఎంత ఫ్రెండ్స్? 2 power 0, 2 power 1, 0. కరెక్టా? 2 power 0, 2 power 1, 2 స్క్వేర్. సో 4 ప్లస్. సో అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే 2 క్యూబ్, 2 power 4. 2 power 4 ఎంత? 16. సో టోటల్ ఎంత? 20. సో దీని యొక్క అవుట్పుట్ ఎంత ఫ్రెండ్స్? మనకు 20 అని చెప్పేసి వస్తుంది. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే రైట్ షిఫ్ట్ ఆపరేటర్. సో ఇప్పుడు మనకు రైట్ షిఫ్ట్ ఆపరేటర్ కూడా మనకి ఎలా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా? సో ఇక్కడ కూడా సేమ్ సేమ్ నేను ఇలాగే తీసుకుంటున్నా. ఇప్పుడు రైట్ షిఫ్ట్ అంటే మనకు వచ్చేసింది అంటే జస్ట్ ఒక బిట్ అనేది రైట్ కి షిఫ్ట్ అవుతుంది, ఇంకా అంతగానే ఏం లేదు. ఓకేనా? 0 0 0 0 0 1 0 1. సో ఇప్పుడు మనకు వచ్చేసిందంటే 2 power 0, 2 power 0 అంటే ఎంత? 1. అలాగే 2 power 1, 2 స్క్వేర్, 2 స్క్వేర్ ఎంత? 4. సో టోటల్ అవుట్పుట్ ఎంత ఫ్రెండ్స్? 5. కరెక్టా? సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం వచ్చేసి అంటే బిట్ వైజ్ ఆపరేటర్ అనేది సో మనం వాడుకుంటాం. ఈవెన్ అండ్ ఆపరేటర్ కానీ, ఆర్ ఆపరేటర్ కానీ, క్యాప్ కానీ, నగేషన్ కానీ, లెఫ్ట్ షిఫ్ట్ కానీ, రైట్ షిఫ్ట్ కానీ. అలాగే మీరు వచ్చేసి ఫ్రెండ్స్ నేను వచ్చేసిందంటే ఈ యొక్క లెక్చర్లో నేను వచ్చేసి జస్ట్ ఒక సింపుల్ టాస్క్ ఇస్తున్నాను మీకు. అది వచ్చేసి ఏంటంటే మీరు అన్సైన్ ఆపరేషన్ గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి ఫ్రెండ్స్. రీసెర్చ్ చేసి సో మీకు వచ్చేసి అన్సైన్ ఆపరేటర్ గురించి మీకు ఏం అర్థమైందో నాకు వచ్చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. సో అప్పుడు మీకు వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఇంకా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అది ఫ్రెండ్స్ ఈ రోజు మనకు వచ్చేసిందంటే బిట్ వైజ్ ఆపరేటర్ గురించి. ఐ థింక్ మీకు వచ్చేసిందంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు గా నా యొక్క వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.